దీనమ్మ జీవితం. పెళ్ళైన దగ్గర నుంచో ముద్దు లేదు, ముచ్చట లేదు. నేను కాపురం ఈ చీపురుతో చేస్తున్నాను, నా పెళ్ళంతో చేస్తున్నాను, అర్థమే కావట్లేదు. స్వామి, ఇప్పటికన్నా నాకు మంచి రోజులు వచ్చి నాకు ఈ చీపురుతో విముక్తి కలిగేలా చూడయ్యా. ఎంతో కష్టపడుతున్నారు స్వామి. రావాలి బాబు రావాలి. కేవలం 400 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే జీవితాంతం కూర్చుని తినొచ్చు. రావాలి బాబు రావాలి. ఆలస్యం చేస్తే ఆశాభంగం. రావాలి బాబు రావాలి. 400 రూపాయలు పెడితే జీవితాంతం కూర్చొని తినొచ్చా? కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అదృష్టం వస్తుంది అంటే ఏంటో అనుకున్నాను. ఇలా అరుపు రూపంలో వస్తుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదు స్వామి. స్వామి, ఇప్పటికి నాకు దీనికి విముక్తి కలిగించావా? థ్యాంక్ యూ స్వామి. అమ్మ దీనమ్మ, ఏ జాక్ పాటో లక్కీ డ్రా అయి ఉంటది. ఏది ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ? రావాలి బాబు రావాలి. 400 పెడితే జీవితాంతం కూర్చుని తినొచ్చు. రావాలి. ఏట్రా ఒక్క ఆటో రావట్లేదు? అవ్వా ఆటో ఏడుకోవాలి అంకుల్. అంకులా? నాన్నరా? అచ్చి అన్నరా? నన్ను తమ్ముడనరా? మోస పెట్టాలి. పద పద పద. కొడుకులు తేడా ఉన్నారు. సరే ఎక్కుర్రి. ఆ. నిజంగానే ఆగమున్నారేం రా, లోపల ఎక్కుర్రి. మరి అట్లా చెప్పాలి. నేను ఈరోజు చాలా హ్యాపీ బావా. ఎందుకు? ఎంత చెప్పినా వినను మా తాత. అదేటో నిన్న సడన్ గా సిగరెట్ మానేశాడు రా. అవునా? ఎట్లా సార్? సిగరెట్ అప్పుడు నాతో ఎంత ట్రై చేసినా అయితే లేదు. మీ తాత ఎట్లా ఆపిండు? ఎట్లానా? పైకి పోయాడు, తాగడం మానేశాడు. ఎలాగుంది బాబా జోక్? ఇటువంటి జోకులు విన్నప్పుడే ఆటో తీసుకొని మూసిలా ముంచబోతుంది. హట్ తెరికి. ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటావు. టైము రైమ్ ఉండదేట్రా. మీటర్ అలా పెరిగిపోతుంది. చిచ్చి, అందుకే ఈ సామాన్యమైన జనం ఈ ఆటోలు ఎక్కలేకపోతారు. నీ బ్రేక్ లో నా బర్త్డే కేకు బ్రేక్ పడకపోయినా పర్లేదురా, ముందు ఆ మీటర్ ఆఫ్ చేయి, అది పెరిగిపోతుంది. పెళ్లి చూపుల్లో అమ్మాయి పక్కకి పిలిచి మాట్లాడడం సినిమాల్లోనే చూశాను. ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను. అలా సిగ్గుపడుతూ కూర్చుంటే నాకెలా తెలిసిద్ది? ఏదైనా మాట్లాడు. మీరేం చేస్తుంటారు? ఓహో, ఆడేడ పని చేయాల్సిన కర్మ నాకేంది మే. మా ఊళ్ళో చెట్టు కింద కూర్చొని సరదా కాలక్షేపం చేస్తూ ఉంటా. నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వస్తుంది. అంటే రోజుకు 100 రూపాయలు అనమాట. 10 రూపాయలు సమోసా, 2 టీలు 10 రూపాయలు, 3 సిగరెట్లు 30 రూపాయలు. రిచ్గా 50 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా 50 రూపాయలు మిగులుతాయి. అవి సేవింగ్ అకౌంట్లో వేసుకుంటూ ఉంటా. ఇంతకీ తమరేం చేస్తుంటారు? నేను డ్వాక్రా మెంబర్ని. సంవత్సరానికి 20,000 రుణం వచ్చింది. అప్పారావు గారు ఇచ్చిన కుట్టు మిషన్ కూడా ఉంది. దాంతో పార్టీ జెండాలు కుడుతూ ఉంటా. మీ డాడీ ఏం చేస్తుంటారు? మా డాడీకి వృద్ధాప్య పింఛన్ 1000 రూపాయలు వస్తుంది. ఈసారి 2000 ఇస్తా అంటున్నారు. వారికే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాయన ఏమైనా కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడా? మా నాయనకి 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఈసారి 2000 ఇస్తా ఉంటున్నారు. ఇచ్చిన వాళ్ళకే గుద్దుదామని చూస్తుండా. మరి ఆంటీ? అమ్మ నగలు బ్యాంకులో పెట్టాం. రేపో మాపో రుణమాఫీ అయిపోద్ది. మా నగలు మాకొచ్చేస్తాయి. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? సేమ్ టు సేమ్ ఆంటీ లాగే. ఓహో, మీ ఇల్లు సొంతదేనా? మా అమ్మమ్మ సుందరం ఇచ్చిన ఇల్లుంది. ఈసారి గెలిస్తే ఇంకో గది వేసుకోవడానికి 2 లక్షలు ఇస్తానంటున్నారు. దాంతో బైక్ కొనుక్కుందాం అనుకుంటాండా. ఇద్దరం జాలీగా తిరగొచ్చు మే. ఇంతకే మంది సొంత ఇల్లునా? మా తాత ఎంటీఆర్ ఇచ్చిన ఇల్లుంది. వావ్, మీరు నాకు నచ్చినారు. మమ్మీ డాడీకి చెప్పి ముహూర్తాలు పెట్టమని చెప్తా. నేను రోజు సేవింగ్ చేసే 50 రూపాయలు అంటే నెలకు 1500 రూపాయలు నీకిస్తా. నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకో. పక్క రాష్ట్రం ఎన్నికలయ్యేదాకా నాకు కొంచెం టైం ఇస్తారా? ఎందుకు మే? పక్క రాష్ట్రం అబ్బాయి సంబంధం ఒకటి వచ్చింది. వస్తే ఎన్నికలయ్యాక ఆ రాష్ట్రంలో 10 ఎకరాల పొలం, 10,000 నిరుద్యోగ భృతి, ఒక పెద్ద విల్లా కూడా ఇస్తారంట. అది అవ్వకపోతే అప్పుడు మిమ్మల్ని చేసుకుంటా. ఎందుకు రాలాడు? కొట్టుకు పారేస్తాను. నా కొడుకుని చంపాల నరకాలండి. చిన్నప్పుడు అండర్వేర్ నుంచి ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ షేర్ చేసుకునేంత బెస్ట్ ఫ్రెండ్స్ మేము. అలాంటిది మొన్న న్యూ ఇయర్ కి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి విష్ చేశాడు, వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విష్ చేశాడు, ఫేస్బుక్ ఫ్రెండ్స్ కి, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ కి, వాళ్ళ ఈదుల ఫ్రెండ్స్ కి అందరికి ఫోన్ చేసి విష్ చేశాడు. నాకు ఫోన్ చేసి విష్ చేయలే. అవునా?
అవునరా ఓరే నీ కొంచెమైన బుర్రా బుద్ధి ఉందిరా నీ కోసం అంతగా ఆలోచించే ఫ్రెండ్ కి ఫోన్ చేసి విష్ చేయవా? ఒరే కప్పమ్ముతోడా ఆ టైంలో నా పక్కనే కూర్చొని తాగి చేస్తున్నారా? ఆడికెందుకు ఫోన్ చేసి విష్ చేస్తారా? హలో రే, షాపింగ్కి వెళ్ళిన మీ ఆవిడ సేఫ్ గా ఇంటికి వస్తుంది అనుకుంటున్నావా? రాదు, మేం కిడ్నాప్ చేసేంగా. మర్యాదగా రేపొద్దున కల్లా 10 లక్షలు పంపించకపోతే మీ ఆవిడ్ని చంపేస్తా. హలో ఏరా, చెప్పింది అర్థం కాలేదా? డబ్బులు పంపించలేదేరా? ఈ రోజు సాయంత్రం కల్లా డబ్బులు పంపించలేదో మీ ఆవిడ్ని ముక్కల ముక్కలుగా నరికి పార్సిల్ చేస్తా. హలో రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇప్పుడు గానీ నువ్వు డబ్బులు పంపించలేదో మీ ఆవిని సేఫ్ గా తీసుకొచ్చి మీ ఇంటి ముందు వదిలేస్తా. రే, ఎవరిని బెదిరిస్తున్నారా నువ్వు? ఎవరిని బెదిరిస్తున్నావు? ఎంత పంపాలో చెప్పు, ఇప్పుడే పంపించేస్తా. ఇంటి ముందు వదిలేస్తాడంట, ఇంటి ముందు. మెల్లగా. సరే 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 సరే. ఏమండి, నాకు ఈ పోర్టబుల్ టీవీ కంటి కానట్లేదు. నాకు పెద్ద ఎల్ఈడి టీవీ కొనివ్వండి. మీరు కొంటారా లేకపోతే బీరువాలో ఉన్న బంగారం అమ్మేసి నన్నే కొనుక్కోమంటారా? బంగారం కాకపోతే నా బట్టలు అమ్ముకోవే. నీతో కాపురం చేయడం కన్నా గొడ్లిప్పుకొని రోడ్డు మీద తిరగడం నయం. ఏంటి? కొనిస్తానే అంటున్నాను లేవే. ఏమండి, మీ జుట్టును మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఏ షాంపూ పడితే ఆ షాంపూ వాడొద్దు. ఆ షాంపూల్లో కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారంట. నేను ముందే చెప్తున్నాను, మీకు గనక బట్టదాలు వచ్చిందో మీకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతా నేను. షిట్, ఈ విషయం తెలియక పెళ్ళైన రోజు దగ్గర నుంచి అనవసరంగా జుట్టును కాపాడేసుకుంటున్నాను. హాయ్ వీవర్స్, మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలనుకుంటున్నారా? మీరు మా భార్గవ్ లాగా పంచలేయగలరా? మీరు మా భర్తలా పాటలు పాడగలరా? మీరు మాలాగా స్కిట్స్ చేద్దాం అనుకుంటున్నారా? ఈ టాలెంట్స్ అన్ని మీలో ఉంటే telugu1.com/contest కి లాగిన్ అయ్యి మీ వీడియోస్ ని అప్లోడ్ చేయండి. మీరు అప్లోడ్ చేసే వీడియోస్ మినిమం క్వాలిటీ ఉండాలి. ఓయ్, ఇవన్నీ చేస్తే మాకేంటి? మీకేంటా? ఆ 3 కేటగిరీస్ లో టాప్ 3 మెంబర్స్ కి స్పెషల్ గిఫ్ట్లే. వాటితో పాటు ఫేమస్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కమెడియన్ ని కలిసే అవకాశం. సో గెట్ రెడీ ఫర్ Passion to Profession. ఆల్ ది బెస్ట్. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా తెలుగు వన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మరి గంట ఎవడు కొడతాడు? భార్గవ్ చెప్తాడు. కింద గంట ఉంటది, కొట్టేయండి. ఓహో, ఇంత త్రిశూలు చెప్తామన్నాడు. కొట్టండి. ఏట్రా, వాళ్ళు వచ్చి లైక్ కొట్టమని చెప్పారు. సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పారు. మరి కమెంట్ చెప్పడానికి కదా వచ్చాం, చెప్పండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి.